ఇది ఫోన్ చేస్తున్నా పదాక అంత అవసరమా? ఫోన్ స్విచ్ ఆఫ్ కలిగిన దేవుని మాటలు, ఆయన మాటలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే జీవింప చేస్తున్నాయి. ఈరోజు చాలామంది నడక వల్ల, వారు నడిచే నడక వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఆయుష్నే తగ్గించుకుంటున్నారు మనుషులు నడక వల్ల. ఎందుకయ్యా? ఈ యొక్క వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు కదా, ఈ వ్యక్తి దేవుని నమ్ముకుని ఎందుకు ఇలా అయిపోయాడు, ఈ వ్యక్తి దేవుని నమ్ముకుని ఎందుకు ఇలా బతుకుతున్నాడు అని ప్రజలు అంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ ప్రజలు అంటారు, దేవుని నామాన్ని అవమానపరచాలని అన్యుడు వచ్చి దేవుడి బిడ్డను ఏలిచి చూపించి మాట్లాడుతుంటాడు. అప్పుడు వాడేమనుకుంటాడంటే దేవుడు నామాన్ని అవమానపరచడానికి మంచి అవకాశం దొరికింది అంటాడా లేదా? అనుకొని వీళ్ళు దేవుని నమ్ముకోబట్టి వాడు అయిపోయారు, దేవుని నమ్ముకోబట్టి వాడు అయిపోయారు అంటారా లేదా? అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆ బిడ్డ మాట చూసి నవ్వుతున్నాడు, వాడా నన్ను నమ్ముకున్నాడో లేదో నీకు తెలుసా? ఏమంటున్నాడు? నన్ను నమ్ముకున్నాడో లేదో నీకు తెలుసా అంటే వాడు గ్రహించలేడు కదా, వాడికి వినపడుతుంది దేవుని స్వరము. కానీ ఒక మాట చెప్తున్నాను, నీ ఆత్మ పొందిన ఆత్మకే తెలుసయ్యా అని నా దేవుడు నాతో చెప్పిన మాట. ఆయన ఆత్మ పొందిన ఆత్మకే తెలుసు, ఎవరికి పడితే వాళ్ళకి తెలియదు ఈ మాట. అందువల్ల ఒక వ్యక్తి బాగుపడాలన్నా, ఒక వ్యక్తి చెడిపోవాలన్నా వాడి చేతుల్లోనే ఉంది, వాడి నటకలోనే ఉంది, వాడి మాటలోనే ఉంది, వాడి చూపులోనే ఉంది. హల్లెలూయా. వాడి ఆలోచనలోనే ఉంది. అది వాడికి అప్పగించేశాడు దేవుడు. ఆదామును అవ్వను చేశాడు మొట్టమొదటగా ఆది కాండంలో. చేసి ఎక్కడ పెట్టాడు చెప్పు? ఏదైనా తోటలో పెట్టి యేసు ప్రభు అయినా వండాడా? వాళ్ళకి ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్న ప్రతి పండును తినండి, కానీ ఒక్క పండుగ మట్టికి తినమాకండి అన్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు? తోటలో ఉన్న పళ్ళని తినగా ఈ ఒక్క పండు కూడా ఎందుకు తినకూడదు అనుకొని ఎవడో చెబితే తినేశాడు. తినేశారా లేదా? తినేస్తే ఏమైంది? చివరికి ఇప్పటికి చెమటలు కాలుతున్నాయి మనకి. ఆ దెబ్బ వల్ల, ఆ నష్టం వల్ల దేవుడి మాట ఎన్నందుకు ఇప్పుడు మనకి చెమటలు కాలుతాయి. అప్పుడు ఆదాము కారిని మొట్టమొదటిగా, అవ్వ కారిని చెమటలు ఇప్పుడు మనకి కారుతున్నాయి. ఎందుకంటే అక్కడ పడింది తప్పుడు నటక, తప్పుడు ఆలోచన, తప్పుడు మాట. పతనం అయిపోయే వరకు కూడా, భూమి అంతమైపోయే వరకు కూడా అది జరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? మరి అది జరుగుతున్నప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా కుమారుడా, నా మాటను శ్రద్ధగా వినుము. ఆ రోజు శ్రద్ధగా వినలేదు. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నా మాటను శ్రద్ధగా విను. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? ఆయన మాటల యొద్ద ఉండాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఆయన మాటల యొద్ద ఉండాలి. ఆయన మాటలు, ఆయన లేఖనాన్ని నువ్వు గ్రహించాలి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎలాగవుతావు అంటే ఇక్కడ చూడండి, కీర్తనకారులు 103 కీర్తన 1వ వచనం నుంచి చదువుకుంటే 5వ వచనం చదువుతావు. మొట్టమొదటిగా, పక్షిరాజు వలె నీ యవ్వనము కొత్తదగునట్లు. ఏంటంట? చదవండి ఆ మాట, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈరోజు నేను తెచ్చిన దేవుడి మాటలు 103 కీర్తన 103 5వ వచనం. చూడండి ఏముంది ఇక్కడ? పక్షిరాజు యవనము వలె నీ యవనం. ఇక్కడ ఏముంది చెప్పండి? దాని యవనం అని ఉందా? పక్షి యవనం అని ఉందా? ఎవరు యవనం ఇది? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా వాక్యాన్ని చదువుతుంటే కొంతమంది అంటారు కదా, ఇది ఇశ్రాయేలు ప్రజల కోసం, ఇది వారు నమ్ముకున్న ప్రజల కోసం, ఇది వారి కోసం, వీరి కోసం అంటారు. కాదు. లేదా అక్కడ దావీదు కోసం అంటారేమో. కాదు. ఇదే తప్పు మనం ఆలోచించేది. ఇది జీవ గ్రంథం. ఏ గ్రంథం ఇది? పరిశుద్ధమైన గ్రంథం. రెండోది జీవ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథమే కాదు, నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తూ సత్యంలోకి నిన్ను నన్ను నడిపించాలి, అసత్యాన్ని విడిచిపెట్టాలి. ఈ మాటల్లో ఉన్న ప్రతి మాట మానవుడికి అవసరము. హల్లెలూయా. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఎవరికి అవసరం చెప్పండి? నాకు అవసరం. ఇప్పుడు ఆలు కట్టకూడదు. ఇంకా ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఎవరికి? నాకు అవసరం. వింటున్నావా కార్తీక్? ఎవరికి అవసరం ఈ మాట?
ఎవరికి చెప్పు, సరిగ్గా చెప్పు, ఎవరికి అవసరం? నేను మట్టిగా అదే తీసుకుంటా. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నాకు అవసరం. అప్పుడే దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు, అప్పుడే నువ్వు దేవుని మాటకు లోపడుతున్నావు, అప్పుడే నువ్వు దేవుణ్ణి గ్రహించగలుగుతున్నావు. అర్థమైందా? స్పష్టమైన మాటలు దేవుడు పలకగలుగుతున్నాడంటే, ఆయన రాయగలిగాడంటే అది మన బ్రతుకు తెరువు కోసమే, మన జీవన ఉపాధి నిమిత్తము, మన యొక్క శరీరము యొక్క మంచి చెట్ల విషయము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నేను తప్పుడు దారిలో నడిచా, ఒకప్పుడు నేను దేవునికి వ్యతిరేకంగా నడిచా, దేవుడిని దూషించా. అప్పుడు నా పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? శరీరం బలహీనత. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ లంగ్స్ పాడైపోయినాయి అన్నాడు. ఏమన్నాడు? లంగ్స్ పాడైపోయినాయి, నువ్వు ఇంత రక్తం కప్పుతుంటే నువ్వు ఇక బ్రతకవు, కొద్ది కాలమే బ్రతుకుతావు అన్నాడు డాక్టర్. మరి ఇప్పుడు ఎంతకాలం బతికాను? 54 సంవత్సరాలు వచ్చినాయి అంటే చెప్పు. ఈ బిడ్డ పుట్టినప్పుడు ఆరోగ్యంలో ఉన్నా, 3వ బిడ్డ పుట్టినప్పుడు ఆరోగ్యంలో ఉన్నా, ఆ 3వ బిడ్డ పుట్టిన తర్వాత నా ఆరోగ్యం ఏమైందో తెలుసా? క్షీణించిపోయింది. క్యాన్సర్ వ్యాధి లాంటిది, బ్లడ్ పడుతుంది నోట్లో, కానీ క్యాన్సర్ వ్యాధి అనేది బట్టి నాకు ప్రూఫ్ లేదు దానికి. ఏమండి? కానీ లంగ్స్ పాడైపోయి టీవీ పేషెంట్కి నీకు బ్లడ్ పడుతుంది అన్నారు. అది ఎప్పుడు దాకా పడింది? 2007 వరకు పడింది. 97 నుంచి 2007 వరకు 10 సంవత్సరాలు బ్లడ్ పడతానే ఉంది నా నోటి నుంచి. ఇంకొక మనిషి అయితే చచ్చిపోతాడు. నా స్నేహితులే అలా బ్లడ్ పడి చనిపోయారు. నా స్నేహితులు చాలామంది. అంటే మేము అలా తిరిగేవాళ్ళం, గాలోలు మేము. అర్థమైందా? గాలోలు మేము. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి నీతిమంతుడిగా నేను నడుస్తున్నాను, కానీ ఒకప్పుడు గాలోని నేను దేవుడి మాట విన్నప్పుడు. 10 సంవత్సరాలు రక్తం కక్కుకొని నేను ప్రయాణించానంటే బ్రతుకుతాడు ఇంకొకడైతే. నా దేవుడి ప్రణాళికలో నేను ఉన్నాను, నేను ఎప్పటికైనా నమ్ముతాను. నా దేవుడు ఎరిగాడు నన్ను. హల్లెలూయా. నా దేవుడు ఎరిగాడు కాబట్టే ఆయన వాక్యాన్ని నా హృదయంలో పెట్టాడు. ఆయన వాక్యాన్ని నేను ధ్యానిస్తుంటే చెప్తున్న మాట ఏంటో తెలుసా? పక్షిరాజు వలె నీ యవనమును, దేవుడికి స్తోత్రం. ఎవరి యవనం ఇది? నా యవనము, దేవుడికి స్తోత్రం. నా యవనమును ఆయన ఏం చేస్తాడంట? కూర్చున్నట్లు. ఈ రోజు నా వయసు ఎంత అని మన ఒక సహోదరుని అడిగితే 35 ఉంటాయండి అన్నాడు. నేను దేవుని నమ్ముకుందే 35 సంవత్సరాలు. అర్థమైందా? దేవుని నమ్ముకున్నదే 35 సంవత్సరాలు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నా యవనాన్ని అలాగే దేవుడు ఉంచాడా లేదా? కొత్త దానిలాగా ఉంచాడా లేదా? ఇక్కడ లేఖనాలు నెరవేర్పు. అర్థమైందా? ఇది దావీదు కోసమో లేకపోతే ఇశ్రాయేలు ప్రజల కోసమో కాదు, ఆయన ఎదుట ఉన్న ప్రజల కోసమే. ఆయన ఎదుట ఎవరున్నారు? ఆయన ఎదుట ఎవరున్నారు? ఆయన ఎదుట ఎవరున్నారు? ఆయన ఎదుట ఆమేన్. ఆయన ప్రజల కోసమే, ఆయన ఎదుట ఉన్న ప్రజల కొరకు. అది ఎవరైనా అవునే, అది ఏ కాస్ట్ ఏమన్నా, ఏ కులమేమో ఉన్నాయి, ఏ మతమేమో ఉన్నాయి, ఆయన మాటలకి లోపడుతున్న వారి ఎదుటనుంటే ఆ యవనము ఏంటి? నీ యవనము పక్షి రాజు కొత్తగా కూర్చున్నట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరిచేవాడంట. ఎవరంట? మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుచుతున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఈ రోజు మేలులు అందరికీ అవసరం, అన్యుడికి అవసరం, నాస్తికుడికి అవసరం. ఏమంటే జీవం కలిగిన దేవుని ఎరిగిన వాడికి అవసరమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి మేలులు కావాలా వద్దా? ఎవరికి మేలులు? ఆయన ఎదుట ఉన్నవారికి. అర్థమైందా? అయ్యా అన్యుడికి కూడా మరి అంత ఆశీర్వాదం వచ్చింది కదయ్యా అంటే ఆయన కొంతకాలమే, ఇక్కడ శరీరం ఉన్నంత కాలమే. అయ్యనా ఎప్పుడైనా తీసి వచ్చి ఆయన. నాకు తెలుసు ఒక ఆయన ఉన్నాడు, ఒకప్పుడు మంచి డాక్టర్, ఇప్పుడు రోడ్డు మీద బికారుగా అడుగుకుంటున్నాడు. డాక్టర్ బికారుగా అడుగుకుంటున్నాడు, వీడియోలు కాల్చుకుంటున్నాడు, పిచ్చోడైపోయాడు. ఆయనకు అసాధ్యం కాదంటే ఏమీ లేదు. అర్థమైందా? మరి ఇటువంటి ఒక స్థితిని నీవు మార్చుకోగలగాలని ఆయన చెబుతున్న మాటలు ఇవి. నీ స్థితి ఎలాంటిది? మన బ్రతుకు ఎలాంటిది? మన ఆలోచన ఎలాంటివి? మన నటక ఎలాంటిది? ఏదైనా సరే దేవుడు దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే నిన్ను నన్ను బలపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యా అంటే
ఏమండి? బలం ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? ఎడవని ఎడబాయనన్న దేవుడు. చూడండి, నా తండ్రి నా పక్కన ఉన్నది కదా నాకు ధైర్యంగా ఉంది. ఈరోజు డబ్బు లేకపోయినా నా తండ్రి ఈరోజు మాంసం తీసుకొస్తాడని నాకు ధైర్యం ఉంది. మీ తల్లిదండ్రులు మీ పక్కన ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో, అలాగే నా దేవుడు నా పక్షం ఉంటే, నాతో ఉంటే నాకు ఎంత ధైర్యమో తెలుసా? హల్లెలూయా. ఆ ధైర్యం ఎలాగొస్తుంది? నువ్వు ఆయనతో మాట్లాడటం నేర్చుకోవాలి, ఆయనతో నువ్వు నడవటం నేర్చుకోవాలి, ఆయనతో నువ్వు ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా మాట్లాడావా యేసయ్యతో? ఎప్పుడైనా యేసయ్యతో టయానికి ఉన్నావా? ఆయన టయానికి వస్తున్నాడే, ఆ టయానికి నేను ఉండాలని ఉన్నావా? ఏమండి, ఉన్నావా? చెప్పు, పలానా రోజు నేను టయానికి వచ్చానని. లేదు, మనం ఉండదు అలాగా. అలాగుంటే మనకి బాధ ఎందుకు? అలాగుంటే మనకి నష్టం ఎందుకు? అలాగుంటే మనకు అప్పులు ఎందుకు? అలాగుంటే మనకి బలహీనతలు ఎందుకు? చూడండి, ఇదే మాటలో ఇంకొక చోట రాసింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక కొత్త నిబంధనలో యాకోబు 5వ అధ్యాయం 15వ వచనము 16వ వచనం. ఎందుకంటే మన శరీరాన్ని మనము ఎలా ఉంచుకోవాలి? దేవుడు ఉంచుతాడు అన్నట్టుగా ఉంచుకోవాలి. ఏంటంటే ఏ సహితం ఇది? విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే చెప్పు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో ఒకడును ఒప్పుకొనుడి, మీ స్వస్థత పొందినట్లు. ఏంటంట? మీరు స్వస్థత పొందినట్లు. అలాగే ఒకరికొకరు చూడండి, ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. తండ్రి వచ్చే టైంకి ఏం చేయాలి? మనం తండ్రికి వచ్చే టైంకి ఏం చేయాలి? ప్రార్థన అంటే ఎప్పుడైనా మీ తండ్రి దగ్గర నువ్వు వెళ్ళకున్నావు నాకు తెలియదు, కానీ ఉదయ్ బాబు ఉంటాడు నాకు తెలిసి. వాళ్ళ తండ్రి వచ్చే టైంకి మా నాన్న పొట్లాలు చేస్తాడని పరిగెట్టుకుని వెళ్ళి ఉంటాడు. అర్థమైందా? ఆ శక్తితో పరిగెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాడు. నా పిల్లలు అలాగే ఎదురు చూసేవారు, నేను కూడా ఎదురు చూసేవాడు. మా తండ్రి వస్తే, మా తండ్రి ఎన్నింటికి వచ్చేవాడు తెలుసా? రాత్రి 12ంటికి వచ్చేవాడు. చూసేవాళ్ళని నిద్రపోయేవారు. పొద్దున్న కల్లా పొట్లాలు రెడీగా ఉండేది తినడానికి. ఎందుకని? ఎదురు చూసినందుకు. ప్రార్థన అంటే ఏంటి? ఎదురు చూస్తున్నావు. హల్లెలూయా. తండ్రి వచ్చేటప్పటికి డాడీ మమ్మీ అనుకుంటా పరిగెట్టుకుంటూ వెళ్తుంటే అది ప్రార్థన. అర్థమైందా? ఆ శక్తి అది. తండ్రి మమ్మీ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆనందం పడతారు. అర్థమైందా? ఈ ఆనందం ఉన్నప్పుడు వాళ్ళు కూడా నిన్ను ప్రేమిస్తారు, వాళ్ళు కూడా నిన్ను బలపరుస్తారు. హల్లెలూయా. అలాగే మన దేవుడు కూడా ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. మందిరం అంటే ఏంటి చెప్పండి? మందిరం అంటే ఏంటి? మీ ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ రీల్ తిప్పడమా? సెల్ ఫోన్ స్ట్రెచ్చింగ్ వచ్చి రీల్ తిప్పుదామా? ఈరోజు చాలా మంది సంఘాలు అలాగే ఉన్నాయి. ఒక దైవ సేవకుడు వాక్యం చెబుతుంటే వెనకాల చివరి సీట్లలో కూర్చుంటారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇలా తిప్పుతూ ఉంటారు, మళ్ళీ మెసేజ్లు పెడతా ఉంటారు. ఇది ఫ్రెండ్స్కి మెసేజ్లు పెడతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు బ్రతుకులు మారవు. అలాంటి వాళ్ళకి జ్ఞానం కూడా రాదు. వారు స్కూల్లో ఎలాగ నష్టపోయారో బయట కూడా అలాగే నష్టపోతారు. చదువులు ఎలాగ నష్టపోయారో బయట కూడా నష్టపోతారు. అలాంటి వాళ్ళు ఎదుగుదల ఉండదు, ఆశీర్వాదాలు ఉండవు. ఎంతసేపు వాక్యం చెబుతున్నప్పుడు దయాజనుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. మా చిన్నప్పుడు మేము దేవుని ఎరిగిన కొత్తలో మధుబాబు గారు అని మా ఆత్మీయ తండ్రి ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే మా ఆత్మీయ తండ్రి ఏం చేసేవాడు తెలుసా? వాక్యం చెబుతుంటే నేను అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవాడిని. లేక నువ్వు చదవడం రాకపోయినా, అర్థమైందా? అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నప్పుడు
మా ఆత్మీయ తండ్రి ఏ స్టీఫెన్ అలా చూస్తున్నావు? ఏం లేదు అయ్యారు అంటే ఏదో ఉంది చెప్పు అన్నాడు. అంటే నీలోంచి దేవుడు మాట్లాడుతున్నాడా, నువ్వు సొంతగా మాట్లాడుతున్నావా? నిజమే, నీలోంచి దేవుడు మాట్లాడుతున్నాడా, నువ్వు సొంతగా మాట్లాడుతున్నావా అని గ్రహిస్తున్నానయ్యా అన్న. వెరీ గుడ్, మంచి ఆలోచన, దేవుడికి స్తోత్రం. నిజమే, విశ్వాసం అంటే ఎలా ఉండాలి తెలుసా? దైవ సేవకుని పరిశీలించాలి, దైవ సేవకు యొక్క మనసుని ఎరగాలి, దైవ సేవకు నుంచి వచ్చే మాటని గైకొనాలి. ఆ మాటలో ఉన్న మధురం ఏంటి, ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది? దైవ సేవకుడితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వచ్చే మాట నన్ను బ్రతికిస్తుంది, నన్ను స్వస్థపరుస్తుంది, నన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది, నాకు మేలు కలుగు చేస్తుంది అని ఆసక్తితో నువ్వు వాక్యం వింటే మేలు మన జీవితంలో అద్భుతాలతో నింపుకొని ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మేలులు, ఆయన మేలులు ఎంత గొప్పగా ఉంటాయి తెలుసా? హల్లెలూయా. మీ ఆవుని అడుగు చెప్పుద్ది అసలు మేలులు ఎలా ఉంటాయో. ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా ఏసీ కళ్యాణ మండపంలో చక్కని వివాహం చేసాం. ఒక దైవ సేవకుడు వచ్చి అంటున్నాడు కదా, ఆ పాస్టర్ గారిని పిలిచావా, ఆ పాస్టర్ గారిని పిలిచావా అంటున్నాడు. ఆ పాస్టర్ గారిని పిలవలేదండి అన్న. అప్పుడు పిలవలసిందండి, దేవుడు నీకు చేసిన మేలులు చూసి ఆశ్చర్యపోయేవాడండి అంటున్నాడు ఒక దైవ సేవకుడు. అదేంటి సార్ అంటే, నిజమే, ఒకప్పుడు మీ స్థితి ఎలా ఉండేదో తెలుసా? ఆ పాస్టర్ గారు చూశారు కదా, ఈరోజు ఆ పాస్టర్ గారు ఎంత డబ్బు ఉన్నా నీ దగ్గర సున్నానే అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే మేలులతో దేవుడు అంతగా మమ్మల్ని దీవించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంత ఘనముగా చేశాడు వివాహం. మా పాస్టర్ గారు కూడా అంటున్నారు అన్నమాట, మా బైబిల్ స్టడీ పాస్టర్ గారు, నిజమే మేము అన్ని పెళ్లికి వెళ్ళాం కానీ ఎంత సంతోషంగా ఏ పెళ్లి చేయలేదు అన్నారు, ఎంత ఆనందంగా ఏ పెళ్లి చేయలేదంట. అక్కడ ఆనందం అలాగా పొంగి పొరులింది దేవుడు ఉంటే. హల్లెలూయా. కానాని ఇందులో దేవుడు ఉన్నప్పుడు ఆ దైవ తండ్రి అవమానం పడలేదు, ఆశీర్వాదం పొందాడు, మేలులతో తృప్తిపరిచాడు యేసయ్య కానాని ఇందులో. అలాగే నా దేవుడు నా బిడ్డల వివాహంలో అంత తృప్తిపరిచాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు మాట అక్కడ ఏమంటున్నాడు యాకోబు పత్రిక 5:15-16లోని విశ్వాస సహితమైన ప్రార్థన. ఎంత విశ్వాస సహితమైన ప్రార్థన అంటే దైవ సన్నిధిలోకి వచ్చి కనిపెట్టాలి. అర్థమైందా? ఆ ప్రార్థన స్వస్థపరుస్తుంది. ఆ ప్రార్థన వల్ల నేను స్వస్థత పడ్డాను. లెగ్స్ పాడైపోయినాయి అన్నానుగా 97లోని 1997లో బ్లడ్ బోల్డ్ పడేది నోటి నుంచి. ఏమంటే తర్వాత 2007 దాకా పడింది. మరి 2006లో నేను బాప్తిసం తీసుకున్నా, అయినా తగ్గలేదు. అప్పుడు దైవ సన్నిధిలో కనిపెట్టడం మొదలు పెట్టాను. అప్పుడు కనిపెడుతున్నప్పుడు, ఆయన మాటకి లోపడుతున్నప్పుడు నా దేవుడు నా నోటి నుంచి వచ్చే ప్రతి బ్లడ్ ఆఫ్ చేశాడు. ఆ లెన్స్ పాడైన సంగతి కూడా నేను ఎక్స్రే తీపించుకుంటే, స్కానింగ్ అనుకుంటా, ఎక్స్రే తీస్తే నీకేం భయం లేదు, బాధ లేదు, నీకేమి ఆరోగ్యంగా ఉన్నావు, ఏం భయం లేదు అన్నాడు. హల్లెలూయా. ఏమంటే మరి దేవుడి యొక్క నామాన్ని మహిమపరచాలంటే ఇలాగ నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఎవరి బిడ్డల్లో కూడా ఏం కలుగుతుంది చెప్పండి? బలహీనతలు. ఎవరి బిడ్డలకు కూడా వాడికి ఇంకా పెళ్లి కాలేదు, వాడికి ఇంకా 30 సంవత్సరాలు కూడా రాలేదు, 20 సంవత్సరాలు కూడా రాలేదు. ఏమంటే వాడు అప్పుడే బలహీనుడు, అప్పుడే వాడికి వ్యాధులు, అప్పుడే వాడికి రోగాలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడు సొంతగా తిరుగుతున్నాడు, వాడు సొంతగా నడుస్తున్నాడు, వాడు సొంత ఆలోచనల మీద వెళ్తున్నాడు కాబట్టి. అలాంటి వాడికి ఇంకేముంటుంది? అవును, పక్షిరాజు అన్న వల్లే పేరుకే నేను దేవుడి బిడ్డని అంటున్నాడు దేవుడు. వాడిని పేరుకే వాడి దేవుడి బిడ్డ, ప్రజల్లో వాడి దేవుడి బిడ్డ, నాలో దేవుడి బిడ్డ కాదు. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఏమంటే ఎలాంటి ప్రార్థన ఉంటుందో తెలుసా? స్వస్థత, నీకు ఆరోగ్యంగా ఉన్న ప్రార్థన చేయాలనిపిస్తుంది. హల్లెలూయా. ఏమంటే మరి ఈ ప్రార్థన వల్ల నేను స్వస్థత పొందాను. ఏమంటే నేను ఇప్పటికీ చెప్తాను ఆ ప్రజలకి, నువ్వు ఇలా ఉండయ్యా, దేవుడు కార్యం చేస్తాడయ్యా అంటే, అబ్బే మాకు తెలిసిన వాక్యాలు. మేము వెళ్తామండి పెద్ద పెద్ద చర్చిలకి, పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తారంట. ఈ పెద్ద పెద్ద పాస్టర్లు అంటారు. అంటే సంఘం ఎక్కువ ఉంటే పెద్ద పాస్టర్లా? చెప్పండి, సంఘం ఎక్కువ ఉంటే పెద్ద పాస్టర్లా? నో. ఆత్మీయ అనుభవం నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఎంత పెద్ద సంఘానికి వెళ్ళినా ఆత్మీయ అనుభవం నేర్చుకోవడానికి వెళ్ళాలి. అది చిన్న సంఘంలో కూడా నేర్పిస్తారు, పెద్ద సంఘంలో నేర్పించరు. ఇంకా హల్లెలూయా. ఏమంటే చిన్న సంఘంలో నువ్వు ఎదిగి అక్కడికి వెళ్ళిపోతే నీకేదో స్వస్థత వస్తుందో, నీకేదో అద్భుతం జరుగుతుందని అనుకోమాకండి. అక్కడికి వెళ్తే నీకేమేదో కలగదు.
ముందు చిన్న సంఘంలో నువ్వు వెలుగు, చిన్న సంఘం నుంచి నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే ఒక మందిరాన్ని స్థాపించు, దేవుడి సేవ చేయి ఫుల్ టైం, అప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుతావు. అది దేవుడు ఇష్టపడతాడు. అంతేగాని చిన్న సంఘంలోనే నన్ను అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు, నాకు సరైన ఇది ఇవ్వట్లేదు, పాటలు ఇవ్వట్లేదు, నాకు ప్రార్థన ఇవ్వట్లేదు అనుకోండి, పెద్ద సంఘంలోకి వెళ్ళిపోతే నీకు ఇస్తారా పాటలో ప్రార్థనలో? అసలు ఎవరో నేను ఎక్కడో మూల కూర్చోబెడతారు. అర్థమైందా? ఇలాంటివి కాదు మనకు కావాల్సింది. ఏంటంట? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభువు అతని లేపును. దేవుడికి స్తోత్రం. అతని లేపునంటే అతను స్వస్థపరచును, ఆయన్ని బ్రతికించను, ఆయన బలంగా నడిపించను. హల్లెలూయా. నా జీవితంలో ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నేను ఒకప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే ఇంత బ్లడ్ పడేది, 4 గంటలు తింటే బ్లడ్ పడేది. ఏమంటే ఒక టైర్ పంచర్ అవుతే వేస్తే బ్లడ్ పడేది. మరి అలాంటి జీవితంలోంచి ఈరోజు ఏ బ్లడ్ రావట్లేదు. నేను అంత ఉదయం లేసి గంట ఎక్సర్సైజ్ చేస్తున్నాను, గంట సేపు స్కిప్పింగ్ చేస్తున్నాను. ఏమంటే గంట సేపు దండీలు చేస్తున్నాను. ఇంకా మొత్తం మీద 1 గంట సేపు నేను దేవుడితో గడపడం ఆఫ్ చేసి అక్కడ ఆ పనులు చేస్తున్నాను గడిపొచ్చి. ఏమంటే తర్వాత దేవుడితో గడపడం మొదలు పెడుతున్నాను. హల్లెలూయా. ఈ రోజు నాకు ఎటువంటి బలహీనత లేదు అంటే అది నా దేవుడిచ్చిన ఆరోగ్యమే, నా దేవుడిచ్చిన స్వస్థత. నా దేవుడి యందు నేను ఉన్నాను కాబట్టి ఆయన ఏం చేశాడు? పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము, మీ ఎవరెవనము? నా యవ్వనము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇంకొకటి మాట చదువుకుందాం. మొదటి వచనం కీర్తనలు 103. యవ్వన బిడ్డకి లేరుతున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు యొక్క మాటలు. ఫస్ట్ నుంచి నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరంటున్నారు? దేవుణ్ణి ఎరిగిన బిడ్డ, దేవుడితో నడుస్తున్న బిడ్డ. అదే అనాలోచనగా లోకంలో ఉన్న బిడ్డ ఏం చేస్తాడు చెప్పండి? లోకంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? రీల్ తిప్పు, సెల్ ఫోన్ చూడు, టీవీ చూడు, స్నేహితులతో నడు, ఏమంటే ముసలమ్మ చోట్ల బయటికి పెట్టు అంటారా లేదా లోకస్తులు? కానీ ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. సన్నిధించుము 3 సార్లు ఉంది. అంటే ఏంటి చెప్పండి? సన్నిధించుము 3 సార్లు ఉంది అంటే ఏంటిది? ఆ మాటకు అర్థం ఏంటి? తెలియదు కదా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ ఆత్మ పొందిన ఆత్మకే తెలుసు నీ ప్రేమ. కీర్తించుము, ఆయన గణపరచుము, ఆయన ప్రార్థించుము, ఆయన ఆరాధించుము, కొత్త కీర్తనలు రాయము, ఆయన నామాన్ని మహిమపరచుము. సన్నిధించుము అనే మాటకి కీర్తించుము. ఏమంటే ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఆరాధించు, చేతులెత్తి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించు, చేతులెత్తి ఆనంద గానములు చెయ్యు దేవుడి సన్నిధిలో. అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆనంద గానాల్లో నడిపిస్తాడు, అప్పుడు దేవుడు నీ కార్యాలు అన్ని కూడా చేయజాలుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు మాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఇంకా 2వ వచనంలో కూడా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. చూడండి ఈ మాటకి అనుభవం ఎక్కడ కనపడుతుంది? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో కనపడుతుంది. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని 3 సార్లు పలుకుతారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. చూడండి ఇక్కడ మొన్న నేను ఈ మాట ఒకరి దగ్గర చూపిస్తే వారు చెప్పింది ఏంటో తెలుసా? దేవదూతలు అంటున్నారంట. ఎవరంటున్నారు ఈ మాట? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఓకే, వారు చదవండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన
మహిమతో నిండి ఉన్నది. ఏంటంట ఈ మాటలో మనకు ఏమైనా కనబడుతుందా? ఇంకా పేపరే తీయలేదు, పేజీ నెంబర్ 553. ఓకేనా? చూడండి, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని దేవదూతులు ఇక్కడ పలుకుతున్నారు. గొప్ప స్వరముతో దేవదూతలు ఇక్కడ పలుకుతున్నప్పుడు ఏం నిండుకొని ఉందంట? మహిమతో. ఏంటి? ఆయన సర్వలోకం అని ఉంది ఇక్కడ. సర్వలోకం ఆయన మహిమతో నిండుకొని ఉందంట. సర్వలోకం అంటే ఏంటంట? పరలోకము, భూలోకము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? పరలోకం అంటారు, ఇది భూలోకం అంటారు. ఏమంటే ఇంకోటి ఏంటి? నరకలోకం కూడా ఉంది. ఆ లోకంలోకి వెళ్తే ఇంకా అయితే మనిషికి స్థుతించడానికి ఉండదు, మహిమపరచడానికి ఉండదు దేవుణ్ణి. ఏమంటే ఇక నువ్వు మంట మంట అమ్మో నాయన అనాల్సిందే, అక్కడ స్థుతించే భాగ్యం లేదు. ఏమంటే ఇక్కడ ఉంది. ఎక్కడ? ఈ భూమి మీదను పరలోకం ముందే ఉంది దేవుని స్థుతించే భాగ్యం. అందుకని ఇక్కడ అంటున్నాడు అన్నమాట, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండుకొని ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచుండిరి. మరి పరలోకంలో దేవదూతలు చేస్తున్నారు, ఇక్కడ ఎవరు చేస్తున్నారు? నేను. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? నేను. ఆమె ఆసక్తితో రావాలి మాట మనసులో నుంచి, ఆనందంగా పాడాలి. ఆరాధన పాటలు ఆరాధన అంత అయిపోయినాక నేను వాక్యానికి వస్తాను, ఆశీర్వాద ప్రార్థనకు వస్తానంటే స్వస్థత రాదు, ఆశీర్వాదాలు రావు. ఏంటి ఇంకా ఏంటంట? ఉద్యోగాలు మిగలవు. ఇంకా ఏంటి అయ్యి? ఆహారం వంట పట్టదు. అర్థమైందా? ఏది కూడా నీకు పని చేయదు. సమస్తం ఆయన ఇచ్చినాయా నా కుమారుడా? ఎవరిచ్చారు ఈ భూమి మీద తినే ఆహారము? ఆయన ఇచ్చిందే. ఉండే ఇల్లు ఎవరిచ్చింది? ఆయన ఇచ్చిందే. ఏమంటే పీల్చుకునే గాలి ఆయన ఇచ్చిందే, తాగే నీరు ఆయన ఇచ్చిందే, సమస్తము నేను ఇచ్చిందే అంటున్నాడు ఆయన. అర్థమైందా? నువ్వు కష్టపడడానికి ఆరోగ్యం కూడా ఇచ్చింది ఆయనే. ఆ కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి సమయాన్ని మెయింటెనెన్స్ చేయాలి. ఆసక్తితో ఉన్నవాడు దైవజనుడి కంటే ముందు ఉంటాడు. ఏమంటే లోకస్తుడు దైవజనుడి కంటే అనుకుంటాడు. దైవజనుడు వచ్చిన తర్వాత వెళ్ళాలి, ఆశీర్వాద ప్రార్థన అనుకుంటాడు. అర్థమైందా? ఇక్కడ మహిమతో నిండుకొని ఉన్నది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన స్తుతిస్తున్నారు. సర్వలోకము స్తుతించాలి, పాటలు పాడాలి, ఆరాధన చెయ్యాలి మనం ఈ భూమి మీద. అలాంటప్పుడే మనకి ఏం కలుగుతుందో తెలుసా? శరీరానికి స్వస్థత, తిన్న ఆహారం వంటబడుతుంది. ఏమంటే నీ గృహానికి ఆశీర్వాదం, నీ బిడ్డలకు ఆశీర్వాదము, నీ కుటుంబం, నీవు నెమ్మది సమాధానం కలిగి ఉంటాము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏమంటే ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉంటాము. 2వ వచనం కీర్తనలు చదువుతాం. 53 ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కీర్తనలు 103 కీర్తనలు 103 3వ వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? ఏంటంట? నీ నా దోషములన్నిటినీ. అంటే ఇక్కడ 2 చుక్క వాక్యం. నీ నా ఎందుకు అంటున్నానో తెలుసా? ఇక్కడ నేను ఉన్నాను, లోకంలో తిరుగుతున్నా. అర్థమైందా? ఎక్కడైనా తప్పు మాట్లాడానేమో క్షమించు ప్రభువా అని అడుగుతున్నా. ఎక్కడైనా తప్పు చూసానేమో క్షమించు ప్రభువా అని అడుగుతున్నా. కన్నీటితో ప్రార్థన చేసి దేవుని బతిమలాడుకుంటున్నా. ఎందుకంటే లోక సంబంధమైన శరీరం ఇది. ఈ శరీరం ఎటు వెళ్ళినా సరే పాపానికి ముందు చూస్తూ ఉంటది. దాన్ని సరి చేసుకోవాలి. దావీదు కూడా అలాగే సరి చేసుకున్నాడు. ఏంటి? దావీదంత నీతిమంతుడు ఇంకొకరు లేడు నన్ను అడిగితే. ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన సరి చేసుకోబడ్డాడు. తప్పు చేస్తే ఒక సేవకుడు, ఒక రాజు తప్పు చేస్తే అడిగినందుకు దైవ సేవకుడు వస్త్రాన్ని ముట్టాడు. ముట్టినందుకు ఆడి జీవితం, వాడి ఇల్లు మొత్తం పతనమైపోయింది. అర్థమైందా? దైవ సేవకుడి మీద సొనిగిన, అర్థం చేసుకోవాలి, సొనిగిన తప్పు మాటలు మాట్లాడిన దైవ సేవకుడితో పతనం అయిపోతాం మనం.
అందువల్ల మనము ఏ విషయంలో సరే క్షమించే గుణం ఉండి మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఇక్కడ 4వ వచనం అంటున్నాడు కదా, సమాధిలోను 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించెను. హల్లెలూయా. క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కూర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. హల్లెలూయా. విమోచించుచున్నాడు అంతేనా? విమోచించుతున్నాడు. సమాధిలో నుంచి మన ప్రాణము విమోచించుతున్నాడు అంటే పరలోకానికి చేర్చుతున్నాడు. సమాధి అంటే ఏంటో తెలుసా? పరలోకానికి చేర్చడం ఒకటే కాదు. మీ ఇంట్లోకి వస్తే తుంపు కొడుతుందిరా, చందమైన వాసన వస్తుందిరా అంటే సమాధిలో ఎలా ఉంటుంది చెప్పు? సమాధిలో పెట్టినోడికి ఆ వాసన తెలుసుద్దా? సమాధిలో ఉన్నవాడికి తెలియదు. అలాగా బయటోడికి ఆయనకి తెలియదు, ఇంట్లో ఉన్నవాడికి ఆడికి వాసన వస్తుందో లేదో, కానీ బయట ఉన్నవాడికి తెలుస్తుంది, బయట నుంచి వచ్చినవాడికి. అలాగా మన ఇల్లు కూడా ఎటువంటి వాసన ఉండాలో తెలుసా? దేవుడు వాక్యం అనే సువాసనతో ఉండాలి. అలాగే మా అక్క మరియా వీళ్ళందరూ కూడా ఒక ఇంటికి వెళ్ళారంట. ఆ ఇంట్లో మంచి సువాసన వస్తుందంట, అత్తర సువాసన. ఏంటి అత్తర సువాసన? అత్తలను పూజ చేసుకోవడం కాదు, వాక్యం అనే సువాసన. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా మన ఇల్లు ఆ సువాసనతో నిండుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనము మన బ్రతుకులు మార్చుకోవాలి, మన బ్రతుకులు మన నడకలు మార్చుకోవాలంటే సామెతలు 1వ అధ్యాయము ఏమంటే 1 నుంచి 33 వచనాలు ఉంటాయి. ఆ 33 వచనాలు చదవాలి. అలాగే సామెతలు 2వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు ఉంటాయి. 22 వచనాలు చదవాలి. మన జీవితాల్లో మేలు కలగాలి అనుకుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి అంటే యెషయా గ్రంథంలో యాకోబు పత్రికలో రాసిన 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం ఆ రకంగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నామను మహిమపరుస్తూ, దేవుడు నామను ఘనపరుస్తూ. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, నెమ్మది సమాధానంతో ఉండాలి, మేలు నాకు కలగాలి అనుకుంటే నువ్వు పక్షిరాజు దావీదు ప్రార్థన చేసినట్టు ఏమయ్యలేదే? నా ప్రాణమా యెహోవా 5వ వచనం, పక్షిరాజు వలె యవ్వనం వలె నీ యవ్వనము అగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచువాడు యెహోవా నీతి కిరీటములను చదవమా 6వ వచనం, యెహోవా నీతి కిరీటములను జరిగించుచు ఏంటంట చదువు 6వ వచనం, యెహోవా నీతి క్రియలను 103 6వ వచనం, యెహోవా నీతి క్రియలను జరిగించుచు. ఏంటంటే ఇక్కడ ఏ క్రియలు? యెహోవా నీతి క్రియలు. ఏ క్రియలు? నీతి క్రియలు. యెహోవా నీతి క్రియలు అంటే ఏంటంటే నీ పేరు కార్తీక్ ఇవాళ పోషన్స్ అందించాలి, వస్తావా అన్నాను అనుకో, ఏమంటావు? వస్తానంటావా? ఆమె ఆ ఆసక్తి ఉండాలి. యెహోవా నీతి క్రియలు. ఒకటి దేవుడు పని చేయడంలో అర్థమైందా? ఈరోజు సువార్త చేయాలి, 4 చోట్లకి వెళ్దాము, రోజు పొద్దున్న 1 గంట సేపు వెళ్దామంటే వస్తావా? ఆమె ఎలా ఉండాలి ఆసక్తి, అర్థమైందా? లగాలి. నేను బాత్రూమ్కి వెళ్ళి గంట కూర్చుంటానంటే అవ్వదు. ఇక్కడి నుంచి నాకు రేపు సోమవారం నుంచి ఇదే పని చేయాలనుకున్నాను, లేదా వచ్చే సోమవారం నుంచి ఇదే పని చేయాలనుకుంటున్నాను. నేను ఒక డబ్బా ఇచ్చాడు దేవుడు, మైక్ డబ్బా. ఈ డబ్బా పట్టుకుని ఈదుల్లోకి వెళ్ళి పాంప్లెట్లు పంచుకున్న రండి పలానా చోట ఆరాధన జరుగుతుందని చెప్పాలి మనం, యెహోవా నీతి క్రియలు జరిగించడానికి. ఓకేనా? ఇంకా ఆయన్ని కనపరిచేటట్టుగా మన నటక, మన ఆలోచన, మన మాట ఉండాలి. అది కూడా ఆయనకి ఇష్టమైనదే. హల్లెలూయా. ఏమంటే అందుకే ఇక్కడ 6వ వచనం అంటున్నాడు కదా, యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఏంటంట? న్యాయము తీర్చును. బాధింపబడిన అందరికీ. ఎవరు బాధింపబడుతున్నారు? సువార్త అందలేని వారు బాధింపబడుతున్నారా లేదా? ఏమంటే ఒకరోజు యేసుప్రభు ఒక ఊరికి వచ్చాడు. ఆ ఊరిలో చీకటిలో బ్రతుకుతున్నారట ప్రజలందరూ. పాపం ఆయనకి వచ్చాక ఆ ఊరికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. వెలుగులో ప్రయాణిస్తున్నారంట ఊరందరూ. హల్లెలూయా. నా జీవితం కూడా ఒకప్పుడు చీకటిలో బ్రతికింది, ఈరోజు దేంట్లో బ్రతుకుతుంది నా జీవితం?
వెలుగులో ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుడి వాక్యం అనే వెలుగుతో నిండుకొని ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఇందాక ఒక ఆయన వచ్చాడు ఫ్లాట్ కొందామని, అయ్యా నీ దగ్గర రూపాయి నాకు అవసరం లేదు, ఏంటి నీకు నచ్చితే కొనుక్కెళ్ళి, లేకపోతే లేదు, నువ్వు నాకేమైనా బహుమానాలు ఇవ్వద్దు, నువ్వు నాకు లంచం ఇవ్వద్దు అన్న. అదేంటి సార్, అందరూ అడుగుతారు కదా, అందరూ అడుగుతారు, నేను అడగను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మహిమపరిచేటట్టు మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది యెహోవా నీతి క్రియలు జరిగించేటట్టు, అంతేనా? నీతి క్రియలను జరిగించు, బాధపడే వారందరికీ ఆయన తీర్చుము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేయాలి? నీవు నేనే, మనం అందరమే చేయాలి. చేయగలుగుతున్నాము ఈరోజు? చెప్పండి. ఈరోజు చెప్పగలుగుతున్నాం ఆయన మాటలు ఎవరికైనా? ఆయన మాటలు చెప్పడానికి ప్రయాణం చేయాలి. మనం చేయలేనప్పుడు చేసేవారికి మనం ఏం చేయాలి? చేతోడుగా ఉండాలి, సహాయకులుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అనుభవం కొరకే దేవుడు ఈరోజు మిమ్మల్ని ఈ స్థలం ముందు కూర్చోబెట్టాడని నమ్ముతున్నాను. నమ్మిన వారు దేవుని స్తుతించండి. మీరు పక్షిరాజు యవనం వల్ల మీ యవనం ఉండాలా? కొత్తగా రుచులు ఉండాలా? చెప్పండి, ఉండాలా లేదా? ఉండాలనుకుంటే ఈ వాక్యానికి లోపడండి, ఆయన మాటలకు లోపడండి, ఆయన సన్నిధిని, గ్రంథాన్ని ధ్యానిస్తూ ఆయన నీతి క్రియలు జరిగించేవారిగా, చీకటిలో దేవుళ్ళ బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలిగేటట్టుగా, ప్రకటించేటట్టుగా మనం ఉండాలి. ఆమె ఓకే. మన మధ్యన ఉన్న పేరుగా ప్రార్థన చేస్తుంది కదా. జరిగించి వాక్యం ద్వారా ప్రభావ నా హృదయాన్ని ప్రభావ మీరు కదిలించేదాన్ని పొందాన్ని చేస్తున్నాం ప్రభావ. ఇంతవరకు ప్రభావ నిశ్చయంగా కృపను బట్టే మీ పరిశుద్ధాత్మ కార్యము బట్టే ప్రభావ మేము జరిగించగలిగాం. కానీ మా జ్ఞానం కాదు, మా ఆలోచన కాదు, మా శక్తి కాదు, మా బలం ప్రభావ కృపగా నడిపించేదాని వరకు అన్నది చేస్తున్నాం ఆయన. ఇక తను జరగబోస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం మీరు ఉంటున్నందుకు కొందరు ప్రభావ. సాయంత్రం జరగబోతున్న వెంకటపాల కార్యక్రమంలో కూడా మీరు ఉంటున్నందుకు కొందరు ఆరాధనలో కూడా మహిమకరంగా జరిగించండి. అక్కడ ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు కలుపు తట్టి ప్రభావ వారికి రాసిన తండ్రి ఆశక్తిని మీరు దయచేయండి. వారు తిరిగి వారు చేయడానికి సహాయం దయచేయండి ప్రభావ. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, కార్తీకను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క మేలుతో తృప్తిపరచు దేవుడు ప్రభావ. వారి ప్రాణులు ప్రభావ మేలుతో తృప్తిపరచు దేవుడు మిమ్మల్ని వాక్యం సరిచేస్తుంది ఆయన. తన పక్షిరాజు ఎవరు వాళ్ళ ప్రభావ, ఎవరు ప్రభావ నూతన పక్షులు వాక్యం సరిచేస్తుంది కనుక ఈ వాక్య ప్రకారం నేను నీతి కార్యము జరిగించు అయ్యా. నీ వాక్య ప్రకారం ప్రభావ నేను నూతన కావడానికి, మా ఎవరు నూతన పరచుకోవడానికి అయ్యా సహాయం మీరు దయచేస్తున్నందుకు కొన్నాను ఆయన. ఈ వాక్యానుసారం నడిచే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి అయ్యా. మమ్మల్ని ఇష్టమైన పాత్రలాగా మమ్మల్ని మలుచుకోండి ప్రభావ. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకొని, చుట్టూ ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రభావ ప్రతి ఒక్క బిడ్డలకి జ్ఞాపకం చేసుకుని రక్షణ సువార్తలు వారికి అందించే అవకాశం దానికి దయచేసినందుకు వందనాలు. అనేక మందిని నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ఈ సమయం ముందు నాయన నీ బిడ్డలు నా వాక్యం, నీ బిడ్డలో 30 ఫలింపు చేయండి. నీ మాటకు లోబడేవారుగా, నీ మాట నడిచేవారుగా, నీ బిడ్డలు నాయన నిన్ను వెతికేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, నీ మాటను విధేయత చూపిస్తూ అయా నీ బిడ్డలు నాయన నీలో ఫలింపబడినట్టుగా నాయన మీ కృపను అనుగ్రహించండి. దేవుని ఆశీర్వాదాలు దయచేయండి. సమృద్ధితో నింపండి. ఆరోగ్యం, మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళు తినే ఆహారం మీద నేను పరిశుభ్రంగా తింటుండగా పాల్గొంటున్నాను. వివేచన నీ నామం మహిమపరిచేవారుగా, నీ నామం కనపరిచేవారుగా, నీ అందు వాడబడేవారుగా నేను సహాయం దయచేయండి. ఏదైతే పొదుపుందో ఆ పొదుపు నుంచి వినిపించి మేలు చేయండి నాయన, మేలు చేయండి. ప్రతి కీడు తప్పించండి. శరీర బాధల నుంచి విడిపించండి, ఆర్థిక బాధల నుంచి విడిపించండి, సమృద్ధిని దయచేయండి. అయా బిడ్డలకి పొదువుగా ఉన్నది నాయన, అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు. ఆ కొదువు నుంచి విడిపించి మేలుతో తృప్తిపరచండి. నీ మేలుతో తృప్తిపరుస్తానంటున్నావు నాయన, మేలుతో తృప్తిపరచండి. బిడ్డలు నాయన మీరెక్కల చోట భద్రపరచుకోండి. ఇంకా నాయన ఆర్థిక బాధలు ఉన్న కార్తీక్ విడిపించు, ఆర్థిక బాధల నుంచి విడిపించి నీ రాజ్యవాసుడిగానైనా నీ సువార్త మాటలు విని నీ పరిచయంలోనైనా పాలుభాగస్తుడిగా ఉండడానికి ఆ బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇంటి రుణములు ఆయన కట్టడానికి సహాయం దయచేయండి. మీరే నాయన బిడ్డకి సహాయం దయచేయండి. చేతి పని దీవించి ఆశీర్వదించండి. అలాగే లిఖిత ఉదయం బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డలు కష్టం దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డకి
గర్భఫలం దయచేది మీ నామాన్ని మహిమపరచుకొని నిన్ను ఘనపరిచేటట్టుగా నిన్ను మహిమపరిచేటట్టుగా మళ్ళీ ఇదే రోజు నాయన నీ బిడ్డలు నీ సన్నిధిలోనైనా నీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే ఇచ్చింది, సిలువ రక్తమే ఇచ్చింది. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును.